హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 6 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ కలిగి ఉన్న ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలబడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉందో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వెదర్ కండిషన్, పిచ్ రిపోర్ట్ అండ్ హెడ్ టు హెడ్ స్టాట్స్ తో పాటు ప్లేయింగ్ లెవెల్ లోని బలాబలాల గురించి కూడా అనలైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకొని తెలుసుకోవాలి అంటే మన వీడియో ఎండ్ వరకు చూసేయాలి కదా. సో దయచేసి ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉన్నాయి అంటే ఇనిషియల్ డే మొత్తం 37 degrees ఉన్న టెంపరేచర్, మ్యాచ్ స్టార్ట్ అయ్యేటానికి 27 degrees పడిపోతుంది. సో అది పిచ్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే అసలే బ్యాటింగ్ ట్రాక్, షార్టర్ బౌండరీస్ అండ్ దాంతో పాటు క్విక్ అవుట్ ఫీల్డ్. సో బాల్ బ్యాట్ పైకి ఈజీగా వస్తుంది. ఇవన్నీ సరిపోదు అన్నట్టు టెంపరేచర్ కనుక డ్రాప్ అయిపోతే డ్యూ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ లాగా మారిపోతుంది. మనకు ఆల్రెడీ కూడా తెలుసు, ఇండియాలోనే ఎన్ని స్టేడియంస్ కంపేర్ చేసినా కూడా ఈడెన్ గార్డెన్స్ అంత మంచి బ్యాటింగ్ ట్రాక్ ఏ స్టేడియం ఉండదు. ఆఖరికి చిన్న సామి కన్నా కూడా బెటర్ బ్యాటింగ్ ట్రాక్ మనకి ఈడెన్ గార్డెన్స్ అవుతుంది. సో ఇలాంటప్పుడు టెంపరేచర్ డ్రాప్ అయ్యి డ్యూ గనక ప్లేలోకి వస్తే తప్పకుండా చేజ్ చేసే టీం ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ గెలవాలన్నా కూడా టాస్ క్రూషియల్ గా మారిపోతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే ఇనీషియల్ ఒక 30-40 minutes బాల్ మూవ్మెంట్ ఉంటుంది, పిచ్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యే వరకు ఆ మూవ్మెంట్ అయితే పేసర్స్ కి వస్తుంది. కాబట్టి దాన్ని కనుక ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక 1 or 2 wickets పవర్ ప్లే లోపే తీసుకుంటే అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ని కాస్త ప్రెషర్ లో పెట్టేసి తక్కువ రన్స్ కి రిస్ట్రిక్ట్ చేస్తే కనుక బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఈజీగా చేసేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ టాస్ ఓడిపోయి బ్యాట్ ఫస్ట్ కనుక పడితే మ్యాచ్ గెలవాలి అంటే మినిమం 220 runs బోర్డు పైన ఉంచాలి. ఎందుకంటే 2022 వరకు ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170 ఉంటే అది లాస్ట్ 3 సీజన్ల నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ టోటల్ 195 కి మారిపోయింది. అండ్ విన్నింగ్ టోటల్ అండ్ పార్ స్కోర్ కూడా అబౌవ్ 210 ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ కనుక పడితే 220 కొడితే తప్ప డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. సో దాని వల్ల టాస్ చాలా క్రూషియల్ గా మారిపోతా ఉంది. అండ్ ఓవరాల్ స్టాట్స్ కూడా అంతే. 100 IPL మ్యాచెస్ ఇక్కడ జరిగితే 42 times మటుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. కాబట్టి ఎటు చూసినా కూడా టాసే చాలా కీలకంగా మారిపోతుంది. ఇక ఓవరాల్ రెండు టీమ్స్ ఎన్నిసార్లు తలపడారంటే 30 times తలపడితే అందులో KKR ఫుల్ డామినేట్ చేసి 20 times గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ జస్ట్ 10 times మటుకే గెలిచింది. ఇక ఈ ఈడెన్ గార్డెన్స్ ఎన్నిసార్లు తలపడ్డారు అంటే 11 times తలపడ్డారు. ఇక్కడ కూడా KKR ఫుల్ అవుట్ ప్లే చేసేసింది ఆరెంజ్ ఆర్మీని. KKR 8 times గెలిస్తే మన వాళ్ళు జస్ట్ 3 times మటుకే గెలిచారు. ఇక లాస్ట్ 5 ఎన్కౌంటర్స్ చూసుకున్నా కూడా అంతే. ఇక్కడ కూడా KKR డామినేషన్. లాస్ట్ 5 out of 4 matches వాళ్ళే గెలిచారు. ఇక రెండు టీమ్స్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ SRH గురించి మాట్లాడుకుందాం. గడిచింది ఒక మ్యాచ్ కాబట్టి కొద్దిగా ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ చేయాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా ఎక్స్పోజ్ అయింది. మిడిల్ ఓవర్స్ లో ఆ కంట్రోల్ తీసుకొచ్చే స్పిన్నర్ అయితే మన వద్ద లేడు. జస్ట్ ఒక స్పిన్నర్ తోనే వెళ్తూ ఉన్నారు. లివింగ్స్టన్ ని కూడా పార్ట్ టైం స్పిన్ వేయించుకోవడానికి ఏమైనా ప్లేయింగ్ లో తీసుకొస్తారు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా లేడు కాబట్టి ఆ 4th ఫారెన్ కింద ఆడిస్తారు అనుకుంటే మన వాళ్ళు సలీర్ అరోరా నంబర్ 7 లో ఆడించుకొని ఒక ఎక్స్ట్రా ఫారెన్ ఫాస్ట్ బౌలర్ తో వెళ్తున్నారు. కాబట్టి మనం లివింగ్స్టన్ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు బెటర్ చేస్తే ఏం బాగుంటుంది అంటే జయదేవ్ నాట్కట్ ప్లేస్ లో జిషాన్ అన్సారీని ఈ మ్యాచ్ కి తీసుకొచ్చుకుంటే ఆ మిడిల్ ఓవర్స్ లో కాస్త కంట్రోల్ ఉంటుంది. అటు సైడ్ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు స్పిన్నర్ చేస్తూ ఉంటే మన సైడ్ మటుకు ఒక్క హర్ష్ దూబే ఒకటే ఉంటే చాలా ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి సో ప్లేయింగ్ 11 కాంపోజిషన్ దృష్ట్యా మన వాళ్ళు జిషాన్ అన్సారీని మ్యాచ్ లోకి తెచ్చుకోవాలి. అది మినహాయిస్తే పెద్దగా చేంజెస్ తగ్గలేదు. ఎందుకంటే కంటిన్యూస్ గా మ్యాచెస్ ఒక 2-3 matches అన్న ఓడిపోయి లేదా 2-3 matches గెలిస్తే అప్పుడు ఎలాంటి ప్లేయింగ్ 11 తో వెళ్తున్నారు మన వాళ్ళు అనేది ఒక క్యాలిక్యులేషన్ కి వస్తాం. బట్ ప్రెసెంట్ మనం వాళ్ళు బిల్డ్ చేసిన ప్లేయింగ్ ఎలా ఉందంటే ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళని తీసుకుని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సలీల్ అరోరా. సో మనం జస్ట్ అదే ప్లేయింగ్ లో వెళ్తే బాగుంటుంది. పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే అటువైపు ఉన్న KKR బౌలింగ్ కన్నా మన బౌలింగ్ కాస్త బెటర్ గా కనిపిస్తుంది. దాని ఎండ్ ఆఫ్ వీడియోలో మాట్లాడుకుందాం. జస్ట్ ఒకసారి ప్లేయింగ్ లో చూసేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇనిషియల్ గా ఓపెనర్స్ యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, నితీష్ కుమార్ రెడ్డి అట్ నంబర్ 4, హెన్రీ క్లాసన్ అట్ నంబర్ 5, అనికేత్ వర్మ అట్ నంబర్ 6, సలీల్ అరోరా అట్ నంబర్ 7, హర్ష్ దూబే అట్ నంబర్ 8, హర్షల్ పటేల్ అట్ నంబర్ 9, ఇషాన్ మలింగా అట్ నంబర్ 10 అండ్ జిషాన్ అన్సారీ అట్ నంబర్ 11. ఇక డేవిడ్ పెయిన్ విల్ బి అవర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో మన ప్లేయింగ్ లో కాజ్ ఆఫ్ కన్సర్న్ గా అనిపిస్తుంది ఏదైనా ఉందంటే మన రెడ్డి గారి ఫామ్. రెడ్డి గారు కనుక ఫామ్ లోకి రాకపోతే మిడిల్ ఆర్డర్ మంది చాలా వీక్ గా కనిపిస్తుంది. క్లాస్ అండ్ పైనే ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నాం. లాస్ట్ మ్యాచ్ అనికేత్ వర్మ ఆ మాత్రం ఆడాడు కాబట్టి మనం కనీసం 200+ టోటల్ అయినా పోస్ట్ చేయగలిగాం. లేదంటే చాలా కష్టంగా మారిపోతుంది రెడ్డి గారు కనుక ఫామ్ లోకి రాకపోతే. ఇది బెటర్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి దీన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఫామ్ లోకి వస్తే బాగుంటుంది. అది మినహాయిస్తే ఇంకా సేమ్ బౌలింగ్ లెవెన్ కాబట్టి
కాబట్టి ఊరికే ఎక్కువ మాడుకోవడం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక కేకేఆర్ కాంపోజిషన్ ఎలా ఉంది అంటే వీళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లోనే వెళ్తారు, ఎందుకంటే చేంజెస్ చేసుకోవడానికి కూడా పెద్దగా ప్లేయర్స్ అవైలబుల్ గా లేరు. మేజర్ ప్లేయర్స్ అయినా పతిరానా ఇప్పటికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ టోటల్ గానే రూల్డ్ అవుట్ అయిపోయారు. ముస్తఫిజుర్ బదులు బ్లెస్సింగ్ ముజరబాని తీసుకున్నారు. ఒక బెంచ్ స్ట్రెంత్ కూడా అంత గొప్పగా ఏం లేదు కాబట్టి మ్యాచ్ ఓడిపోయాము, 220 డిఫెండ్ చేసుకోలేకపోయాము అనే సాకుతో చెప్పి ప్లేయింగ్ లెవెన్ లో చేంజెస్ చేసుకోవడానికి కూడా పెద్ద అవకాశం అయితే వీళ్ళ వద్ద లేదు. దానివల్ల సేమ్ బౌలింగ్ తోనే అండ్ బ్యాటింగ్ తోనే వెళ్తారు. కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏదైనా ఉంది అంటే క్యామరిన్ గ్రీన్ ఇంకా నాట్ ఫుల్లీ ఫిట్ టు బౌల్. అతను గనక కనీసం ఒక 2-3 ఓవర్స్ బౌలింగ్ కనుక అందిస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అజింక్య రహానే మన పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ కూడా అదే చెప్పాడు. సో దానికి వెంటనే ఆశలు స్పందించారు. ఇంకొక క్లోజ్ టు 2 వీక్స్ వరకు క్యామరిన్ గ్రీన్ అయితే బౌలింగ్ వేయడానికి కుదరదు. దాని తర్వాతే అతను బౌలింగ్ స్టార్ట్ చేయాలి అని వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఇంకొక 2-3 మ్యాచెస్ గ్రీన్ నుంచి బౌలింగ్ అయితే రాదు. అంతవరకు వాళ్ళకైతే ఆ బౌలింగ్ కష్టాలు తప్పవు. సేమ్ ప్లేయింగ్ లోనే ఒకసారి మెమరైజ్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఓపెనర్స్ గా ఫిన్ అలేన్ అండ్ అజింక్య రహానే, క్యామరిన్ గ్రీన్ అట్ నంబర్ 3, అంక్రిష్ రఘువంశీ అట్ నంబర్ 4, రింకు సింగ్ అట్ నంబర్ 5, రమన్దీప్ సింగ్ అట్ నంబర్ 6, అనికుల్ రాయ్ అట్ నంబర్ 7, సునీల్ నరేన్ అట్ నంబర్ 8, వైభవ్ అరోరా అట్ నంబర్ 9, వరుణ్ చక్రవర్తి అట్ నంబర్ 10 అండ్ కార్తిక్ త్యాగి అట్ నంబర్ 11. ఇక బ్లెస్సింగ్ ముజరబాని విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్ ఇది వీళ్ళ 12 man స్క్వాడ్. లాస్ట్ టైం 220 పోస్ట్ చేసినప్పుడు అందరూ అద్భుతంగానే ఆడారు, స్టార్ట్స్ వచ్చాయి. బట్ ఫిన్నల్ అండ్ క్యామరిన్ గ్రీన్ దాన్ని ఇంకా బిగ్ నాక్స్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరేస్ అజింక్య రహానే అండ్ అంక్రిష్ రఘువంశీ అద్భుతంగా మ్యాచ్ లాగట్టుకున్నారు. వీళ్ళు కూడా కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏదైనా ఉంది అంటే బౌలర్స్ వరుణ్ చక్రవర్తి ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతా ఉన్నాడు. అది కరెక్ట్ చేసుకోకపోతే ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళు మిడిల్ ఓవర్స్ లో ఎక్కువ రన్స్ లీక్ చేసే అవకాశం ఉంది. ఇక పేసర్స్ గురించి పెద్దగా మాట్లాడుకునే అంతేం లేదు, ఎందుకంటే వైభవ్ అరోరా ఒక్కటి పవర్ ప్లే లో బెటర్ గా బౌలింగ్ చేస్తా ఉన్నాడు. కానీ కార్తిక్ త్యాగి అండ్ బ్లెస్సింగ్ ముజరబాని మన ఐపీఎల్ లో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి అది వాళ్ళ కాస్త వీక్లింగ్ గా ఉంది. ఇక రెండు టీమ్స్ లకి ఎవరికి బెటర్ ఎడ్జ్ ఉంది అంటే ఎటువైపు చూసినా కూడా మన ఎస్ఆర్హెచ్ కే బెటర్ ఎడ్జ్ కనిపిస్తా ఉంది. దో వాళ్ళకి స్టాట్స్, దాని తర్వాత హోమ్ గ్రౌండ్ అన్ని అనుకూలించినప్పటికీ కేకేఆర్ కన్నా మన వద్ద బెటర్ పేస్ అటాక్ ఉంది. మన వద్ద ఎవరు ఉన్నారు, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా అండ్ డేవిడ్ పెయిన్, ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఇషాన్ మలింగా కాస్త తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ డేవిడ్ పెయిన్ కి అక్రాస్ ద లీగ్స్ 300 T20 వికెట్స్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వెరాజ్ హర్షల్, హ్యాట్రిక్, పర్పుల్ పటేల్ దగ్గర ఏడిఎం సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతా ఉన్నాడు. సో ఇది మనకి కాస్త యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ వీక్నెస్ ఏదైనా ఉంది అంటే స్పిన్ అటాక్. మన వద్ద ఇద్దరు స్పిన్నర్లు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేరు. వాళ్ళ వద్ద వచ్చేసి స్పిన్ అటాక్ ఫుల్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ గా ఉంది, కానీ పేస్ అటాక్ వీక్ గా ఉంది. సో కాస్త స్లైట్ ఎడ్జ్ మన ఎస్ఆర్హెచ్ గా ఉంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్పలేం కదా ఏం జరుగుతుందో. సో అందుకు స్లైట్ ఎడ్జ్ మటుకు ఎస్ఆర్హెచ్ గానే చెప్తా ఉన్నాను. మ్యాచ్ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాలి. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అవుతారు అంటే మన ఎస్ఆర్హెచ్ తరపు నుంచి ఇంకొకసారి ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ 1 man ఆర్మీ లాగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్ లో కూడా అతని పైన మనం ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్ తరపు నుంచి లాస్ట్ మ్యాచ్ ఫిన్నల్ ఇంకా స్టార్ట్ అయితే వచ్చింది. ఆ బిగ్ నాక్స్ అయితే అతను బ్యాట్ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో అందుకని మన సైడ్ నుంచి ఇషాన్ కిషన్, వాళ్ళ సైడ్ నుంచి ఫిన్నల్ అని అయితే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కింద పిక్ చేసుకున్నాను. సో ఇది ఓవరాల్ గా ప్రివ్యూ. దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ కలుసుకుందాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.